నిత్యం చిట్టిపొట్టి రెక్కలతో రివరివన ఎగిరే మన తుమ్మెద ఒక భారీ స్తంభానికి తగిలి ఢీకొని తన ప్రాణాలు విడిచింది. తిరిగిన లోకాలకు తన చిట్టిపొట్టి రెక్కలతో ఇంక తిరిగి రాకుండా వెళ్ళిపోయింది. గంగారం పరిధిలో భారీ స్తంభం అంటే మొక్కలు చెల్లిపోయాయి అంటారు, దీనికేమో దీని పూలు అసలు చెల్లిపోయాయి. కానీ మీరు మాత్రం బాధపడకండి. వస్తుందిరా, తిరిగి వస్తుందిరా, అది మన మధ్యలో తిరిగి రోజు నీ చెవులనే దూరిద్దిరా రోజు పడుతుంటే. ఏం కాదురా, ఎందుకురా ఇట్లా చేస్తావు? దాని పూర్లో దాన్ని చెల్లిపోయాయిరా, నోటలు చెల్లిపోయినా లేదురా. నీ పళ్ళకి అర్థం లేకుండా పోయింది. ఇక్కడ నుంచి ఆ పళ్ళలో ఎవరు తిరుగుతారా? నిన్న నైట్ 9ంటికి చూశాను, అప్పుడే కొంచెం సన్నబడ్డింది. బహుశా ఫుడ్ బాగోలేదేమో మెస్సులో అనుకున్నా. అప్పుడే చెప్పాలి కదా ఫుడ్ బాగాలేదు మెస్సులో అని. భూమి దూక చెల్లిపోయింది అంటారు, తిరిగి పూలలో రసాలు చెల్లిపోయినట్టుంది. అందుకే తిరిగి రా రోకాలకి. ఊరుకోరా, మనిషి పుట్టడం చాలా సహజమే, కానీ అది కేటుకో. ఏం చేస్తాను రా, దీనికి ఎందుకు ఇలా జరగాలి? ప్రపంచంలో ఎన్ని పురుగులు లేవు, ఈ పురుగు కేవలా ఊరుకో. రోజు ఎంత మంచిగా ఎగిరేదో మరోలో టూబ్లెట్ ప్రతిరోజు మా డోర్కి తగిలేదు, నా టవల్కి తగిలేదు, నేను బాత్రూమ్ కూడా వచ్చాను. ఇది లేని ఉదయాన్ని తెల్లారది కాదు, నేను ఏ రూమ్కి వెళ్తే ఆ రూమ్కి వచ్చేది. చాలా బాగాలేదు, ఎవరి నుంచి ఎలాను. ఒక్కసారికి రూమ్ తీసి వచ్చేసరికి కనపడ్డది, మాటలు రాలేదు. ఎమ్మటే వంశీగారిని పిలుస్తా, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడు మంచి కానీ ఇంత త్వరగానా? గుడ్ ప్లేయర్ అసలు, నేషనల్ లెవెల్ ఫస్ట్ ఛాంపియన్. చచ్చిపోతాను కొరకరా, దేవుడు మంచోళ్ళు తీసుకెళ్ళలేదు. మాటలు కూడా రావట్లేదు. పొద్దున్నే చూస్తే యాక్షన్. చివరి చూపు చూసుకుంటా.
నా దగ్గర లేదు. పోయింది. లోపల వెళ్ళిపోతే ఉదయం దర్శించట్లా. బాజీ ముద్దరు మన ఇద్దరం న్యాయం చేయాలి. నడండి. నడండి. మొక్కలే తొందరగా కానీ రావు. లాంగ్ అవుతుంది. యాక్షన్ యాక్షన్